ఉండద్దు 10 మంది నా పరువు పోతుంది అనుకోని కనుక రేపు వెళ్ళాలి రాజును ఎల్లికలు వాళ్ళు వెళ్ళరా కాళ్ళకాడికి రావురా నువ్వా ఈ కుక్కతో నాకు అవసరం లేదు ఈ కుక్క కాళ్ళకాడికి వస్తావురా రేపు నా బిడ్డ లేదురా నీ బిడ్డ ఎప్పటికి పోతారా కానీ కొట్టుకుంటావు ఏ నువ్వు పోయినప్పుడు కనుక ఇష్టం మూసుకొని సత్తం పోరా గట్లాను నువ్వు వద్దు అవుతా సచ్చోడి కింద అయితే నీదైతే అయ్యా రామ రామ పోరాట రామ రామ ఇంట్లో ఉండరాదు వెళ్ళిపో ఎలగొట్టచ్చు నైట్లా కొడుకును ఇప్పుడు నిమ్మలమైందా అందరికి నిమ్మలమైంది మీకు గంట డబ్బు అమ్మో కోట్లు నీ లేదు చూసి 7 కోట్లు 7 వాళ్ళ దానం 20 వాళ్ళు ఇస్తాడు ఎవరు నా అత్త దేవత అత్త కాలు మొక్కు రూపాయి పొదుపు చేస్తాను మా అత్త కోడిగుడ్డు కూడా అట్లా పురుసు పెట్టి తాగలేదు పిల్లగాడు బల్లాడి రాజు ఇంతకెళ్ళి ఎల్లగొట్టినప్పుడు మీ ఇళ్ళన్న కిరాయికి ఇయ్యరా మన ఊరోళ్ళు నవ్వుకుంటా వేను కిలకిల నవ్వుకుంటా వేను రాగా ఏడుకుంటా ముఖం గిట్లా ఏమైందయ్యా ఏం పని చేస్తానట మరి మా మామ ఎవరి పెళ్లి చేస్తానట ఏం పండుగనట ఏం పండుగ కాదే అది లేదా అదేవరు దాసోళ్ళ దాసోళ్ళు కాదే దాసోళ్ళ పెళ్లి మా నాయన ఎందుకు చెప్తాడే మరి ఎవరు అది లేదా చెల్లె దాని చెల్లె అంటారు కదరా చెల్లె ఇంద్రవతి దాని పెళ్లి చేస్తాను ఏంది మా ఆడబిడ్డ పెళ్ళా ఆడబిడ్డ బాగా తొక్క చుట్టావనే మంచి మంచి తోడున్న చెల్లెను అది ఇది అంటారా అనవా అట్లా అనొచ్చురా నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు అయ్యో ఒక్క ఆడబిడ్డ ఆడబిడ్డ పెళ్లి అంటున్నావు కానీ అయితే అని మా అన్న ఏ ఊరాట వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది అట అత్తమా ఉన్నారట ఉన్న ఏ వారమైనా ఏ ఊరాట వాళ్ళలో ముచ్చంపు నగరం అట పొలగాని పేరు ఇంద్రశైల రాదట వాని పేరు ఇంద్రశైల అబ్బో మా అన్న పేరు ఇంద్రశైల మహారాజు మా ఆడబిడ్డ పేరు ఇంద్రవతి నీ లెక్క నా లెక్క కలిసినాయి వాళ్ళని రాజు భాగ్యవతి ఇంద్రవతి ఇంద్రశైల మరి అబ్బా సూపర్ నే అయ్యా అయితే మరి స్టడీ చేసినట్ట పలగాడు స్టడీ చదువుకున్నాడు నాకే రా నేనే 2 తరగతులు 2 సార్లు పేరు అత్తమా ఉన్నాడు నాన్నయ్య మరి ఎవరు లేరట ఎవరు లేరట సరే మరి ఇంకెందుకు సినిమా మరి లగవాడు సంప్రమేనా ఏపాటి కట్టం ఇస్తాడు కట్నం ఏపాటి ఇస్తాడు కట్టమా 7 వాళ్ళ ధనం అట 20 వాళ్ళు ఇస్తాడట కాలు కడి కలర్ టీవీ పెడతానట ఏంది 7 కోట్లట 7 కోట్ల అసలు మా మామ కూడా బుద్ధి లేదు ఈయనకే లేదనుకున్నా మా మామకే బుద్ధి లేదు ఎట్ట మనిషి 7 లేకల మనిషి 7 కోట్లు ఇస్తే ఏడ్చినట్టు ఉంటది అయ్యా 7 కోట్లు అది కానీ 7కి 3 కలిపి 10 కోట్లు ఇద్దాం ఇద్దాను మా కలర్ టీవీ పెడతామన్నాడు కదా ఇదే నువ్వు బాంబర్ది కాబట్టి మా అన్నకు అల్సర్ బండి పెట్టు పల్సర్ బండి పెట్టి బాగా కాళ్ళు మొక్కు ఇక నేను కూడా చిన్న పైసా పెద్ద పైసా జమ చేసిన నా దగ్గర 30,000 నేను మా ఆడబిడ్డకి సంతం ఇస్తా పోతుందంటే నేను బాంబర్దినందుకు బండి పెట్టానట నా పిల్లలు 30,000 చదివిస్తుంది అనవా నా మాట మంచి లేదు పిల్ల కాలు మొక్కల్లా నేను మహిళ సంఘం ఏందనుకున్నావు అయ్యా ఇప్పుడు మా కన్న తండ్రితో నేను వదిలి పెట్టుకుని వచ్చిన ఈ ఇంట్లో ఉండకన్నాడు వాడు ముసలోడు ఇంట్లో ఉండు బంధు నేను ఇల్లు కిరాయిస్తారా సరే బాబాయ్ ఇక నువ్వు పోతాను కదా ఏదైనా రూమ్ ఎంకలాడు నువ్వు ఆడు ఉండు ఇక రేపో ఎల్లుండి వరకు లగ్గం కావేత అయింది కదా ఆయనతో ఉండి ఆడబిడ్డ లగ్గం చేసి ఆయన నెత్తి ఆయన అచ్చంతలు వేసి అవారిని అయితే అతనికి సాగదోని నీ దగ్గర నీ అత్త ఇక కాకుండా ఒకరైనా కంటుగా ఉన్నావా నువ్వు అన్న కంటుగా నీ అన్న కంటుగా బాగా అయితే నువ్వు మంచి అన్నట్టు నా తోడ ఉట్టే చెల్లె విని నేను పనులు వరకు పగ తెలిసినా నేను రమ్మన్నప్పుడు నువ్వు వస్తావా లేకపోతే నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతావా నీవు ఇంతగానం బెదిరిస్తారు ఓపిక పట్టినా నా ఓపిక ఏం పని చేస్తలేదు ఏమనంటే మాట మాటికి అవ్వానికి జాందా అంటాను తోకరమ్మ నువ్వు ఒక్కనే ఉన్నావా నువ్వే ఉన్నావా
ఇంకోటి చేసుకుంటావా కొద్దిగా నువ్వే ఉన్నావా నేను కూడా అనుకున్నా నా మోడల్ కొడతారు అవగారిని నేను పోతాను అనుకున్నా నిన్న బ్యాగ్ మొత్తం దగ్గర పెట్టుకున్నా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా కొట్టుకున్న తెలంగా ఉండాలి తెలంగా కొట్టుకున్న పొద్దునక ఉండాలి నా మూడు నన్ను ఇచ్చిపెట్టి పోతాను అనుకున్నా నీకే తెలివి ఉన్నా అనుకుంటానవా నీవు ఆడలేదు ఉప్పు కారం తింటలేవా నీ ఆడలు నెల తక్కువ ఉన్నావు అయ్యా బొంబాయి పోనా నువ్వు చుక్కుంటే అయ్యా సిద్ధిపెట్ట సిక్కులోని నేను చుక్కుంటా పెళ్లి చేసుకుంటా లేకుంటే ఈ ఊళ్ళో నేను చుక్కుంటా ఆయన చేసుకున్నా కూడా బియ్యానికి రంజలు వేసుకోలేదు ఆయన మంట ఉన్నాడు మాట ఇంటావు ఆయనవా నేనున్నా దొరికితే కాలుకుండాలి ఇడితో మొలకుండాలి అదని ఆడదాని అమ్మ దీనికి ఆడుతుంది కొత్తదారం కాదయ్యా భార్య మాట భర్త రాలే భర్త మాట భార్య రాలే సరే నువ్వు మాట మాటికి అంటున్నావు కాబట్టి నీ మాట నీ జోదాడుతానా నీ అడుగులు అడిగేస్తా ఒక్క ఆడలో నీ అడుగులు అడిగే కూడా తప్పటి అడిగినట్టు కాకపోతే నేను లేకముందు దొంగ తిండి తింటది అంటే ఆమ్లెట్లు వేసుకుంటది మంచిగా తింటది మళ్ళీ కడిగి పెడుతుంది ఇక రమణ రమణ రమ రామ పెద్దవా మీ ఇంటికాడ ఏమన్నా ఇల్లు కిరాయికి ఉన్నదా కిరాయికి ఇస్తారా నాకు పెద్దవనెత్తి కూడా గుడికేసిన సున్నమైనట్టే అయింది గుడికి సున్న వేసినట్టు మన పచ్చి అవ్వ ఇస్తారా పచ్చిపో కూర్చాడు కూర్చుంది అవనెత్తి వాళ్ళు ఏరాట నువ్వు మంచిది కాదా అని వీళ్ళు అడుగుతా ఉంటారు కదా ఓ కొడుక నీ లెక్క మాకు కొడుకున్నాడు మా కొడుకు కూడా నేర్చుకుంటాడు బిడ్డ ఇల్లు కిరాయి లేదు ఏం లేదు అంటారు రమణ రమణ రమ బాబు ఇల్లు కిరాయికి తావే ఎర్రవాళ్ళ ఆయనే తీయారే ఆయన ఆయన ఏడాట చూపిస్తాను తీరు వాళ్ళకి ఇల్లేలేట కొడుకుంటే మా కొడుకులు నేర్చుకుంటారు అంటారు ఆ గోడల డుడుకో గోడల ఇల్లు అమ్మ గోడలో నా పిల్లలు 20 పోరి కలిసి పెట్టేస్తానా అని ఏడు తిరిగినా తీసుకెళ్ళే నగరం మొత్తం తిరిగాడు ఏడు తిరిగినా ఇల్లు కిరాయి తీయలే అవ రాను రాను భార్య భర్తలు అవ్వయ్య వేరకుండా వంట చాలలు ఉన్నారు కాదు మాయమ్మ ఇప్పుడు చూస్తున్నావా కొడుకు
బల్లాని మహారాజు పనులు కొరికి పగదలిచింది. పగదలిచి అన్నడే ఎంతైనా యొక్క నా తోడబుట్టిన చెల్లెకు 7 కోట్ల రూపాయలు ఎట్లా పోతే నేను చూస్తా. ఊళ్ళో ఎవరు ఆ యొక్క నన్ను దగ్గర రానిత్తలేరు. ఆ యొక్క మరి మాత్రం నాకు ఇల్లు దొరుకుతుంది. నేను ఎక్కడ పోవాలి? ఆయన ఏమంటాడో నేను చూస్తా. తిరిగి తిరిగి పగదుడు ఎంత ఇంటి వంటశాల కజ్జుడు కాదు వంటశాలడు ఉండంగా మరి ఆ రాజు కృష్ణశైల రాజు చూశాడు. కానీ ఇప్పుడు నేనేమన్నా అంటే మలలుల్లే మరి నా కొడుకు నన్ను అన్నాడు. మరవేళ్ళు అంటారా? ఓనాడు అనుకుంటాం అన్నాడు కూడా ఉంటాం. మనకి ఏమేరక అనుకున్నాడు. ఆ యొక్క రాజు ఓపిక పట్టింది. కొడుకాడు ఉన్నాడా? ఈ రాజు ఆ యొక్క మా కొడుకు ఇయ్యాలకి ఈ మాట అన్నాడు. కోడలనన్నా నా కొడుకే అన్నాడంటే రేపు కోడలంటే నా బిడ్డ రకం ఆగుతుందిగా. రాజు మనసులు ఏమున్నది? అమ్మాయి సల్లగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎంతైనా పిల్లల పెళ్లి వెయ్యాలన్నారు. ఎంతైనా పప్పులు కొట్టి పలారాలు చేసి ఇక్కడ ఉండంగా ఆ రాజ్యంలో చూడు ఎంతైనా యొక్క రాజు నది మరి ఎంతైనా చూసినవా? రాజు ఇంద్రశీల మహారాజు తయారు చేసి కోడళ్ళు ముత్తవరాళ్ళు తల్లివిని బిడ్డలు దయవంతురాళ్ళు మరి అవ్వయ్య లేని కొడుకు కాబట్టి అందంగా తయారు చేసి పచ్చని బల్లాగిలో కూర్చుండ పెట్టుకుని రాజును చూడే రంగ రంగ వైభోగంగా నాడు బల్లాగిలే పెళ్లికి బయలుదేరినా వెనకటి కాలంలో పుట్టింది ముందట ఓల మూలాలు మనసాని కూరగాయల ముళ్ళగుంటవి అప్పయ్యప్పంగా మా యొక్క చుట్టాలు బంధువులు వచ్చిర్రు ఎదుర్కొని ఏడుకోవాలన్నప్పుడు ఎంతైనా సప్పులు దొరుకుతున్న ఆయనతో మంగళారతి ఉంటూ ఆ యొక్క ముట్టించుకొని ఆనాడు బిందెతో నీళ్లు పట్టుకొని ప్రధాన సభ పట్టుకొని మరి ఎంతైనా యొక్క మరి ధనాధనం అంట ఎదుర్కొని ఏడుకోని అల్లుండి తీసుకోని రంగ రంగ బంగారు భవనాలు చుట్టూ 7 కోటలు సూర్య లోగిళ్ళు మరి లోగిళ్ళ ఇంద్రశీల మహారాజు ఎప్పుడు నిండిండో లగ్నం టైం దగ్గరకు వచ్చింది. ఆ ఎగారు వచ్చి అన్నాడు, అమ్మా పిల్లను పిల్లగాని తయారు చేస్తే అనుకున్న
టైంలో లగ్గం చేద్దాం అన్నాడు. సరే అప్పుడు రాదు కిష్టశీల రాదు ఏమన్నాడు, ఆ కిష్టని ఇలా మరి మన బిడ్డను తయారు చేస్తే లగ్గం చేసుడు ఏమన్నాడు. ఇప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి కిష్టని ఇలా అంతేనా బిడ్డ ఇంద్రవ్వ నీ తోడ పుట్టిన అక్కలు లేరు చెల్లెలు లేరు, తోడ పుట్టిన అక్కయ్యలు ఉన్నాయక్క నా అక్క బిడ్డ పెళ్ళని నిన్ను తయారు చేసు 60 ఏళ్ళ పెద్ద మనిషిని నేనే తయారు చేస్తానని అన్నప్పుడు చూడు ఇంద్రవ్వ అన్నది ఎంతైనా అమ్మ నువ్వు 60 ఏళ్ళ పెద్ద మనసు ఈ రోజుల ముచ్చట నీకు తెలియదమ్మా. నలుగురు నవ్వుతారు అవ్వ నీకేమెరక నా వదిన భాగ్యవతి ఉన్నది చిన్నప్పటి కాంచెల్లి ఎంతైనా ఎక్క వదిన మరదలన కాదు అన్న ఎల్లల లెక్క మెదిలినవమ్మా. నా వదిన దగ్గర పోయి తయారు అయ్యమంటానన్నది ఇంద్రవ్వ. అన్న ఉన్ను ఆ యొక్క మరి బాబు ఒల్లి పెట్టుకున్న సంగతి బిడ్డకు తెలియదు. చూడు ఎంతైనా పెట్టెడుతోని పెట్టెడు సొమ్ములు పట్టుకొని 10,000 పట్టు చీర పట్టుకొని పోయిన భాగ్యవతి వేడికి అరే రామ రామ సీతారామ మారు ముందరికి ఎప్పుడు వచ్చింది ఆనాడు తలుపులు పెట్టుకున్నారు అయ్యో నాన్న నా ఉండొచ్చు నాని తల్లి తల్లి వేడి తలుపు ముందర నిలబడి ఇదే భాగ్యవతి భాగ్యవతి అమ్మ తలుపులు తీయమంటూ మరి లోపల ఉన్నది అడవిలో ఉంచిన భాగ్యవతి అవుతానేమో ఇంద్రవ్వ ఉన్నది వదినే వదిన నిలిచినప్పుడు అవో ఆడబిడ్డ వచ్చినట్టున్నది ఆడుతున్న ఆడబిడ్డ పెళ్లి నా ఆడబిడ్డ ఎందుకు వచ్చిందని దబా దబా 2 తలుపులు తీసింది 2 తలుపులు తీసి ఆడబిడ్డని కలవాడుతుంది ఇగో బిడ్డ ఇంద్రవ్వ తెల్లారితే నీ పెళ్లి బిడ్డ మరి ఈ టైం కాని టైము ఇవాళ కానీ ఇవాళ నా దగ్గరికి వచ్చినావు నీకు ఏం పని కలిగిందావా మరి అప్పుడు చూసినావా ఇప్పటికైనా అప్పటికైనా అట్టింటి పుల్లతో మతలావి ఎత్తే నీ కాళ్ళక్కడ పడి ఉండేదాన్ని అమ్మ ఎంతైనా నీ ఇంటికి పెద్దను వాకి పెద్ద ఇంద్రవ్వ ఎందుకు వచ్చిన అన్నప్పుడు అప్పుడు ఆడవిల్లడు బాల ఇంద్రవతి దేవి వదినే నీ దగ్గరికి నేను చుట్టాగా రాలే సుఖపడడం రాలే కానీ ఒక్క మాట ఈ క్షణమైతే నా పెళ్లి దగ్గరకు వచ్చింది మా అవ్వ నన్ను తయారు చేస్తానంటే అవ్వ నీకు తెలియదని నీ దగ్గరకు వచ్చిన వదినే భాగ్యవతి అగో ఇప్పుడు కాదు నేను సచ్చదాకా మరిసిపోను అటువడన్ని నీళ్లు కాగబెట్టి నాకు దానం పోసి నన్ను తయారు చేసి నన్ను లాగదోల్తే నా వదిన నా దేవతాది నిన్న అది వేసుకుంటా నిన్న అది వేసుకుంటా చెల్లంగా
నా లగ్గమైన కాడికెళ్ళి నువ్వు ఆడబిడ్డ లెక్క మొదలు కాదు తోడబుట్టిన అక్క ఇళ్ళ లెక్క మనం కలిసి ఉన్నాం బిడ్డ మా అత్తమ్మ 60 ఏళ్ళ పెద్ద మనిషి నా అత్తమ్మకు దాద కాదని నేను తోడబుట్టిన అక్క లెక్క నేను ఉన్నా నీ మాట నేను తీసేయనని అయ్యా ఆడబిడ్డ లెక్క కూడా పట్టుకొని వేరిల్లు సైనిల్లు వేసినాదో అయ్యా తడివేడి దానాలు వచ్చినాదా వదిన భాగ్యవతి వదినవా నువ్వు అత్తగారింటి పోతాను బిడ్డ అని నా తరబడి దానం చేపిస్తాను పెట్టింది ఇంకా బిడ్డ వదిన తరబడి దాని పెట్టి దానం చేసి ఓలాడక ఓరం తీరలు కట్టింది ఓలాడలేక పట్టలు తీరలు కట్టిన అయ్యా బారి బొమ్మల నడుమ అవనాలు అయ్యా బంగారి బొట్టు కూడా అయ్యా పురుష బొమ్మల నడుమ అవనాలా అయ్యా కుంకుమ బొట్టల్లా పెట్టినారా అయ్యో ఆడి బిడ్డ నువ్వు బాధపడకే అవ్వాలి గా బిడ్డ తరబడి దాన్ని చేసి బట్టలు పెట్టినాక మరి ఎంత వచ్చినా గా తనకి ఫోన్ మైదా లేకుంటే ఇంటి లోపల వాళ్ళు ఇంటి లోపల వాళ్ళు ఉండగా రాజు బల్లాని రాజు ఆ ఊళ్ళో తిరుగుతాంటే కొద్దిసేపు అయితే శ్రీ మల్లికార్జున స్వామి ఒక్కు కళా బృందం గ్రామం చంటయ్యపల్లి మండలం భీమదేవరపల్లి జిల్లా హన్మకొండ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.